హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి వ్లాగ్ కావాలన్నమాట. ఒక ఇన్ఫర్మేషన్ కోసం చేస్తున్నాను ఈ వీడియో అనేది. ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు అడ్రస్ ద మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్. నేను మాస్టర్స్ గురించి వీడియోస్ పెట్టక ముందు నాకు పెద్దగా మెసేజెస్ ఏమి వచ్చేవి కాదు నా వీడియోస్ గురించి. నేను ఒక్కసారి మాస్టర్స్ గురించి పెట్టగానే నా ఇన్స్టాలో కానీ అండ్ నేను వెళ్ళే యూనివర్సిటీ నుంచి వాట్సాప్ గ్రూప్స్ నుంచి కానీ నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్ గురించి. అసలు నేను లోన్ తీసుకుంటే ఎక్కడి నుంచి తీసుకుంటే మంచిది, ఎలా ప్రాసెస్ ఏంటి, అవి నేను మీకు ఒకసారి చెప్తాను ఈ వీడియోలో. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒకవేళ అసలు నేను లోన్ తీసుకున్నాను అనేది. సో నేనైతే ఎటువంటి లోన్ తీసుకోలేదు. లివింగ్ ఎక్స్పెన్సెస్కి కానీ ట్యూషన్ ఫీజు కానీ మొత్తం సెల్ఫ్ ఫండింగ్ మీద వెళ్తున్నాను. అండ్ మా పేరెంట్స్ ఫిక్స్డ్ డిపాజిట్ మీద. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, లోన్ ఎక్కడి నుంచి తీసుకుంటే మంచిది. సో ఒకవేళ మీరు లోన్ తీసుకోకపోతే బెస్ట్ ఆప్షన్ అనమాట. అంటే ఒకవేళ మీరు అఫోర్డ్ చేయగలిగితే మొత్తం మీ ట్యూషన్ ఫీజ్ ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కానీ అఫోర్డ్ చేయగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మీకు తర్వాత ప్రెషర్ ఉండదు అండ్ ఎటువంటి ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి. అండ్ బట్ ఒకవేళ చాలామందికి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అంత బాగోదు, సో వాళ్ళు లోన్ తీసుకోవాలనుకుంటే సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్రాసెస్తో వెళ్ళాలో. సో మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మీ ఫస్ట్ అప్లికేషన్స్ పెట్టాలి, తర్వాత అడ్మిట్ రావాలి, దాని తర్వాత I-20కి అప్లై చేయాలి. సో ఇదంతా చాలా హెక్టిక్ ప్రాసెస్. దీనికి ముందు GRE స్కోర్, IELTS స్కోర్ అని కూడా ఉంటుంది. సో ఇప్పుడు లోన్ దగ్గరకు వచ్చేసరికి ఇది ఇంకా పెద్ద హెక్టిక్ ప్రాసెస్ అనమాట. ఎవరు అక్సెప్ట్ చేస్తారు, ఒక్కొక్కసారి రిజెక్ట్ అవుతుంది చాలా మందికి లోన్స్ అనేవి. సో ఫస్ట్ ఒక స్టూడెంట్ ఆలోచించేది వచ్చేసి, ఫస్ట్ థింగ్ ప్రైవేట్ బ్యాంక్ నుంచి తీసుకోవాలా, పబ్లిక్ బ్యాంక్ నుంచి తీసుకోవాలా, లేకపోతే NBFCs నుంచి తీసుకోవాలా, ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది, డిస్బర్స్ అమౌంట్ ఎంత ఉంటుంది, రీపే టైం ఎంత ఉంటుంది, అండ్ ఒకవేళ డాక్యుమెంటేషన్ అయితే ఆ డాక్యుమెంటేషన్ ఎలా అరేంజ్ చేసుకోవాలి, ఏమేమి ఇవ్వాలి, అండ్ కొలాటరల్ పెట్టాలా, నాన్ కొలాటరల్ పెట్టాలా అని గట్రా చాలా థాట్స్ ఉంటాయి. ఇప్పుడు కొలాటరల్ అంటే మీకు మీరు ఒక ప్రూఫ్ ఎవిడెన్స్ కింద మీరు ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది, మీ ప్రాపర్టీ కానీ ఏదైనా సరే ఒక నమ్మకం లాగా. సో దానికైతే ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది అండ్ దీన్ని సెక్యూర్డ్ లోన్ అంటారు. నాన్ కొలాటరల్ అయితే మీరు ఇలాంటివి ఏమీ సబ్మిట్ చేయక్కర్లేదు. ఒక ఎవిడెన్స్ కింద ఏం సబ్మిట్ చేయక్కర్లేదు మీ ప్రాపర్టీ కానీ ఏమైనా సరే. కానీ దీన్ని అన్సెక్యూర్డ్ లోన్ అంటారు, కానీ దీనికి ఇంట్రెస్ట్ రేట్ హై ఉంటుంది. సో ఈ లోన్ విషయం దగ్గరికి వచ్చేసరికి మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే హ్యూజ్ అమౌంట్ కాబట్టి చాలా స్కామ్స్ అయినాయి. నేను యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ చూశాను. సో అలాంటి స్కామ్స్లో మాత్రం మీరు పడకండి. సో మీకు ఇదంతా హెజిల్ ఫ్రీ ఉండాలి, ఏ స్ట్రెస్ లేకుండా ఉండాలంటే మీకు ఒక ప్లాట్ఫామ్ పేరు చెప్తాను. సో ఆ ప్లాట్ఫామ్ పేరే జ్ఞాన్దాన్ అనమాట. సో వీళ్ళు మీకు అండ్ మల్టిపుల్ బ్యాంక్స్ మధ్యలో ఉండి మీడియేట్ చేస్తారనమాట. సో మీరు మేజర్ బ్యాంక్స్తో గట్ట టైప్స్ ఉన్నాయి వీళ్ళ జ్ఞాన్దాన్ అనే ప్లాట్ఫామ్కి. సో జస్ట్ ఒక్క అప్లికేషన్తో మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బట్టి అండ్ మీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ బట్టి మీకు ద బెస్ట్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు. సో మీ ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ని వీళ్ళు చాలా సింపుల్ చేస్తారు. మీకు ఎక్కువ హెక్టిక్, మీరు ఎక్కువ ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీకు అక్సెప్ట్ అవుతుందా, రిజెక్ట్ అవుతుందా అన్న గట్ట భయం కూడా మీకు ఏం అవసరం ఉండదు. సో నేను స్పెసిఫిక్గా జ్ఞాన్దాన్ది ఎందుకు కొలాబరేట్ అయ్యానంటే, నేను దీని గురించి కొంచెం రీసెర్చ్ చేశాను. ఎలా అంటే నేను ఇంటర్నెట్లో కొన్ని రివ్యూస్ చూశాను అండ్ నేను యూట్యూబ్లో కూడా చాలామంది జ్ఞాన్దాన్ గురించి మాట్లాడడం చూశాను. అండ్ దాని తర్వాత 2 of my ఫ్రెండ్స్ ఎవరైతే యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడానే వస్తున్నారో వాళ్ళు కూడా జ్ఞాన్దాన్ ద్వారానే లోన్ తీసుకున్నారు. సో వాళ్ళని కూడా నేను కాంటాక్ట్ అయ్యాను. సో అందుకే ఇది ట్రస్ట్ వర్తీ కాబట్టి నేను ఇది కొలాబరేట్ చేస్తున్నాను. ఇది జస్ట్ నాకు పెయిడ్ కొలాబరేషన్ వచ్చిందని మీకు చెప్పట్లేదు. ఓకే, సో ఇప్పుడు వీడు ఇంత చెప్తున్నాడు, వీళ్ళు ఎంత తీసుకుంటారో మన దగ్గర నుంచి అని మీకు డౌట్ ఉంటే, ఇది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మీ దగ్గర నుంచి ఏం ఛార్జ్ చేయరు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారు అని మీకు డౌట్ వస్తే, వాళ్ళకి సంథింగ్ ఉంటాయి బ్యాంక్స్తో. ఆబ్వియస్లీ వాళ్ళు బ్యాంక్స్తో టైఅప్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అగ్రిమెంట్స్ ఉంటాయి. సో అది మనకు అనవసరం. ఇక్కడ ఏంటంటే మీకు బెనిఫిట్ అవుతుంది, నాకు బెనిఫిట్ అవుతుంది కొలాబరేట్ అయినందువల్ల, అండ్ జ్ఞాన్దాన్ వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ప్రతి బిజినెస్లో అందరికీ బెనిఫిట్ అయ్యేటట్టే ఉంటుంది. సో దాని గురించి మనకు అనవసరం. ఓకే, సో ఇప్పుడు మీరు ప్రాసెస్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ వచ్చేసి మీరు మీ లోన్ ఎలిజిబిలిటీని చెక్ చేసుకోండి. నేను నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మామూలుగా ఒకవేళ మీరు బయట తీసుకున్నా సరే లోన్ అనేది, మీరు ఒకసారి ఇందులో మీ ఎలిజిబిలిటీని చెక్ చేసుకోండి. సో దాన్ని బట్టి మీకు తెలుస్తుంది ఎంత ఇంట్రెస్ట్
ఇంట్రెస్ట్ రేట్ మీకు బయట మీరంతటికి మీరు నెగోషియేట్ చేసుకుంటే ఎంతకు వస్తుంది, అండ్ జ్ఞాన్ దాని వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటే ఎంతకు వస్తుందో సో మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ దాని తర్వాత మీరు చెక్ చేసుకున్నాక మీకు ఫ్రీ కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఇక్కడ మీకు టీం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఫ్రీగా కౌన్సిలింగ్ ఇస్తారు, ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందో. అండ్ దాని తర్వాత మీరేమో మీ డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. సో మీరు పెద్ద పెద్ద సిటీస్లో వాళ్ళకి యాక్సెస్ ఉన్న చోట మీరు ఉంటే వాళ్ళే మీ ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకుంటారు, లేకపోతే మీరు ఆన్లైన్లో కూడా సబ్మిట్ చేయొచ్చు. సో దాని గురించి ఆ ప్రాసెస్ కూడా డాక్యుమెంటేషన్ ప్రాసెస్ మీకు చెప్తారు. అండ్ దాని తర్వాత బ్యాంక్స్ వాళ్ళతో మీ తరపున వాళ్ళు నెగోషియేట్ చేస్తారు ఫర్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్. సో అది కూడా మీరు జ్ఞానం వాళ్ళని కూడా అడగచ్చు, సేమ్ ఇదేది కౌన్సిలింగ్ అప్పుడు కూడా ఇంట్రెస్ట్ రేట్స్ గురించి. అండ్ దాని తర్వాత మీకు అప్రూవల్ వస్తుంది అనమాట. సో ఈ అప్రూవల్ టైం చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఈ జ్ఞాన్ ప్లాట్ఫామ్ వాళ్ళు మీకు బ్యాంక్స్కి మధ్యలో పనిచేస్తారు. సో మీరు ఏ హెడేక్ తీసుకోక్కర్లేదు. మీరు అప్లికేషన్ ఫిల్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది లోన్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవడానికి కూడా. అండ్ మీరు ఎక్కడికి బయటకు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ఆన్లైన్లోనే మొత్తం మీరు ఫిల్ చేయొచ్చు అప్లికేషన్ అనేది. వీళ్ళు ఆల్రెడీ 15,000+ స్టూడెంట్స్కి హెల్ప్ చేశారు లోన్ ప్రాసెస్లో. అండ్ 5,000 crores ప్లస్ డిస్బర్స్ చేశారని అయితే విన్నాను. వీళ్ళ వెబ్సైట్లోనే ఉంటుంది, మీరు చెక్ చేయొచ్చు. సో ఇది జస్ట్ నేను చెప్పాననే కాదు, నేను రీసెర్చ్ చేశాను ఆబ్వియస్లీ మీకు చెప్పే ముందు. బట్ మీరు కూడా మొత్తం రీసెర్చ్ చేయండి ఒకసారి. బయట మీరు బ్యాంక్స్కి వెళ్ళి కనుక్కోవచ్చు, అండ్ దాని తర్వాత జ్ఞాన్ వాళ్ళతో కూడా కనుక్కోవచ్చు. మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ రేట్ తక్కువకి వస్తే మీరు అది బెటర్ ప్రిఫర్ చేయొచ్చు. నాకు టు బి హానెస్ట్, మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఆల్రెడీ 2 కంపెనీస్ నుంచి నాకు ఆల్రెడీ పేడ్ కొలాబరేషన్కి వచ్చింది. అదేంటో నేను మీకు చెప్పలేను, చెప్పకూడదు కూడా. సో కానీ నాకు వాళ్ళ చేసేది అంత ఇంట్రెస్ట్ అనిపించక నేను కొలాబరేట్ అవ్వలేదు, నాకు రిలేటెడ్ కాదు కాబట్టి. సో ఇదైతే మీకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి వీళ్ళతో కొలాబరేట్ అయ్యి నేను మీకు చెప్తున్నాను దీని గురించి. సో నాకు తెలిసినంత వరకు నేనైతే మొత్తం చెప్పాను దీని గురించి. అండ్ దాని తర్వాత మీరు రీసెర్చ్ చేయండి, మీకు ఏది బెస్ట్ ఆప్షనో మీరు అదే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నేను దీని తర్వాత కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను, కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కాదు. నేను ఎక్కువ ట్రావెల్ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను ఎక్కువ మీకు నా ఎక్స్పీరియన్సెస్ గురించి, నా ఒపీనియన్స్ గురించి చెప్తూ ఉంటాను. ఇది మీకు ఉపయోగపడుద్ది. అండ్ మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్, అస్తమానం ఎవరు చూసినా నన్ను లోన్ గురించి నువ్వు తీసుకున్నావా, ఎక్కడి నుంచి తీసుకున్నావు అని అడుగుతున్నారు కాబట్టి అందరికీ ఒకే వీడియోలో చేసేస్తున్నాను. మీకు మామూలుగా మాస్టర్స్ గురించి ఇన్ఫర్మేషన్ గట్రా కావాలంటే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. చాలామంది యూట్యూబర్స్ చేశారు ఆల్రెడీ. సో ఫైనల్లీ జ్ఞాన్ గురించి అయితే నా డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీ ఎలిజిబిలిటీ తెలుసుకోండి. అండ్ నేనైతే మళ్ళీ నా నెక్స్ట్ ఫ్లోలో కలుస్తాను. చలో బాయ్, జై హింద్.